సంవత్సరం ఆదిలాబాద్ జిల్లాలో ఇక్కడ పట్టణంలో తర్వాత ఐటీడీఏలో కూడా కేబీ కాంప్లెక్స్ లో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఆదివాసీ గ్రామాల్లో కూడా ఆదివాసీ హ్యాబిటేషన్స్ లో కూడా మళ్ళీ అక్కడ జెండాలు ఎగరేసి మళ్ళీ కుమ్రం భీమ్ గారు వారు ఏవైతే స్టాచ్యూ ఉన్నాయో లేదు వారు ఫోటో ఉన్నాయో అక్కడ పూలు చిత్రం మనం చిత్రం పైన పూలు కూడా అర్పులు చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఈ రోజు ఏవైతే దినోత్సవం ఉన్నాయో దాని ఉద్దేశం అంటే ఆదివాసీ నాయకులు కొమురం భీమ్ గారు గాని లేదు రామ్జీ గోండ్ గారు గాని వారు ఏవైతే పోరాటం చేసి మళ్ళీ ఆదివాసీ హక్కు ఏవైతే సాధించారో దానికి సెలబ్రేట్ చేయడానికి దానికి కాపాడుకోవడానికి మళ్ళీ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. దీంతో పాటు మళ్ళీ మనం ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం కూడా ఏవైతే ఉన్నాయో వాటి కూడా మళ్ళీ అందరి మధ్యలో ఇంకా ప్రమోట్ చేయడానికి కూడా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మనం అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ ఐటీడీ తరఫు నుంచి కానీ కూడా ఆదివాసీ గ్రామాల్లో డెవలప్మెంట్ కోసం కూడా చాలా పనులు కూడా చేయడం జరుగుతుంది. అది ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, లేదు సిసి కల్వర్టు, రోడ్స్, ఇందర్వేలి అమరవీరులు స్తూపం కావచ్చు, నాగోబా దేవాలయం అభివృద్ధి కావచ్చు, ఇటువంటి అన్ని కూడా పీవీటీజీ హ్యాబిటేషన్స్ లో కూడా ఇవన్నీ కూడా పనులు చేయడం జరుగుతుంది. మొన్ననే మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి దాంతో కూడా చాలా మంది ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేలు జరుగుతాయి అవి కూడా తెలియజేస్తూ మళ్ళీ ఈ రోజు ఇక్కడ మున్సిపాలిటీ తరఫు నుంచి షెడ్ కోసం కూడా మరి 5 లక్షలు కూడా శాంక్షన్ చేసి మళ్ళీ అది కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ రోజు ఇక్కడ జరుపుకోవడానికి ఐటీటీ తరఫు నుంచి కూడా అధికారంగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కలిసి ఆదివాసీ అభివృద్ధి కోసం ఇంకా కూడా కృషి చేయాలి. కొన్ని మనం చదవడం పైన కూడా మళ్ళీ అక్కడ కొన్ని సందర్భంలో మళ్ళీ మనం కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆశ్రమ్ స్కూల్ కానీ టీడబ్ల్యూపీఎస్ కానీ కూడా ప్రతిరోజు బడికి తప్పకుండా పంపాల్సిందే. బయట కానీ చైన్లు కానీ అటువంటి పని అసలు చేయించుకోకూడదు. తర్వాత ఇంకా కూడా మనం ఏవైతే ఎక్కడైనా జాబ్ దొరికితే కూడా తప్పకుండా మళ్ళీ జాబ్ కోసం కూడా బయట వెళ్తే, హయ్యర్ స్టడీస్ కోసం కూడా బయట వెళ్తే ఇంకా చాలా మంది మొన్న చూస్తున్నాము. కొందరు మళ్ళీ మెడికల్లో కానీ తర్వాత ఇంజనీరింగ్ లో కానీ మొన్ననే గురుకులం నుంచి ఐఐటి కూడా చాలా మంది ఆదివాసులు కూడా సీట్స్ సాధించారు. పీవీటీజీ ఇద్దరు కూడా మళ్ళీ ఇప్పుడు హిమాలయ అక్కడ పర్వత్ కి కూడా మళ్ళీ ఎవరెస్ట్ కి కూడా మళ్ళీ అక్కడ ఈ క్యాంప్ కోసం కూడా వెళ్ళడం జరిగింది. చాలా మంచి ఇట్లా డెవలప్మెంట్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఇంకా మనం అందరము కలిసి మళ్ళీ ఆదివాసీ గ్రామంలో కానీ ఆదివాసీ ప్రజల కోసం వాళ్ళ హక్కు కోసం కానీ వాళ్ళు ఏవైతే అభివృద్ధి ఉన్నాయో తప్పకుండా కృషి కూడా చేస్తాము అందరి కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఘనంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మళ్ళీ ఒక్కసారి అందరి కూడా ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ